సార్ అంటే ఇప్పుడు కొంతమంది దగ్గుతోనో, లేదంటే స్నీజింగ్‌తోనో ఈ దీంట్లో హ్మ్. మనకి కనిపిస్తూ ఉంటారు. మనం ఇలాంటి లక్షణాలు ఎప్పుడు మనకి ఆస్మాగా మనం గుర్తించొచ్చు? అంటే మనం దాన్ని అనుమానించొచ్చు. అంటే పిల్లల్లో ఆస్మా ఎప్పుడు గమనించవచ్చు అంటే అసలు ఏమీ లేదు పిల్లలు. ఒకడు మిడ్‌నైట్ లేచి దగ్గుతున్నాడనుకో. హ్మ్. ముఖ్యంగా 1, 2, 3, 4 గంటల ప్రాంతంలో షార్ట్ అవర్స్ ఆఫ్ నైట్ అంటాం. హ్మ్. హ్మ్. 1-4, 1-5 మధ్యన ఎవరైతే ప్రతిరోజు లేదా అప్పుడప్పుడు లేచి దగ్గుతున్నారో హ్మ్. అంటిల్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఆస్మానే కావచ్చు. ఓకే. 1-4 మధ్యన లేచి విపరీతంగా దగ్గుతున్నారు ప్రతిరోజు ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే బాగా పరిగెత్తినప్పుడల్లా దగ్గుతున్నాడు. హ్మ్. సైకిల్ దొక్కినప్పుడల్లా దగ్గుతున్నాడు. హ్మ్. ఏదన్నా వాతావరణం మారినప్పుడల్లా జలుబు చేసి దగ్గుతున్నాడు. హ్మ్. వైరల్ కోల్డ్స్ వచ్చినా ఏదొచ్చినా మెల్లగా జలుబులాగా మొదలై దగ్గుతున్నాడు. ఐస్ క్రీమ్ తిన్నప్పుడు కూల్ డ్రింక్ తాగినప్పుడు దగ్గుతున్నారు. ఈ ఏదైనా యాక్టివిటీ తర్వాత కానీ తిన్న తర్వాత కానీ ఈ వాతావరణంలో మార్పుల తర్వాత కానీ లేకపోతే మిడ్ నైట్ కానీ లేచి ఇలాంటి దగ్గుతున్నారు, దగ్గి వాంతి చేస్తున్నారంటే హ్మ్. ఆ పిల్లల్లో అలర్జీ ఆస్మా లక్షణాలు ఉన్నట్టే. హ్మ్. ఇంకోటి ఏంటి, తల్లిదండ్రుల్లో కూడా ఆ లక్షణాలు ఉంటాయి. ఓకే. తల్లిదండ్రులు ఇప్పుడు సపోజ్ తల్లికి బాగా తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు తల్లికున్నా తండ్రికున్నా, హ్మ్. తల్లి వైపు వాళ్ళకి ఎవరికున్నా తండ్రి వైపు వాళ్ళకి ఎవరికున్నా, అంటే Okay. జీన్ లింక్ అంటే ఇది కూడా హెరిడిటీ. హెరిడిటరీ, పవర్ఫుల్ హెరిడిటరీ.